హలో అండ్ వెల్కమ్ టు మీ తను. ఈరోజు వీడియోలో రంజాన్ స్పెషల్ షాహీ షీర్ కుర్మా చూపించబోతున్నాను. ఈ రెసిపీలో డ్రై ఫ్రూట్స్, నట్స్ అండ్ మిల్క్తో చేస్తాము. చాలా డెలిషియస్గా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. మరి వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం మర్చిపోకండి. ఇంకా లేట్ చేయకుండా షాహీ షీర్ కుర్మా ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా షీర్ కుర్మా చేయడానికి ఏ డ్రై ఫ్రూట్స్ కావాలో నేను మీకు చూపిస్తాను. 5 to 6 ఎండు ఖర్జూరం హాట్ వాటర్లో 3 to 4 అవర్స్ సోక్ చేసి, అదేవిధంగా బాదం 10 to 15, అలానే 15 to 20 పిస్తాని కూడా వాటర్లో సోక్ చేసి పొట్టు తీసి ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. పండు ఖర్జూరంని డైరెక్ట్గా కట్ చేసి ఉంచాను. అలానే 10 to 15 కాజు, 2 టేబుల్ స్పూన్ చిరోంజి, 10 to 15 కిస్మిస్ని కూడా రెడీగా పెట్టుకోండి. షీర్ కుర్మా చేయడానికి ఇలాంటి సన్న సేమియాని యూజ్ చేయాలి. ఇది మార్కెట్లో ఏదైనా గ్రోసరీ షాప్లో ఈజీగా దొరుకుతుంది. ఒక థిక్ బాటమ్ ప్యాన్ని హీట్ చేసి దానిలోకి 2 టీ స్పూన్ నెయ్యి వేయండి. నెయ్యి కాగిన తర్వాత బాదం, పిస్తా, ఎండు ఖర్జూరంని వేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి. ఇవి కొంచెం వేగడానికి టైం పడుతుంది, అందుకే ముందుగా వీటిని ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ చిరోంజి, కాజు కూడా వేసి ఫ్రై చేయండి. ఇవి కొంచెం వేగిన తర్వాత కిస్మిస్, పండు ఖర్జూరం కూడా వేసి ఫ్రై చేయండి. ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లో ఉంచే చేయండి. డ్రై ఫ్రూట్స్ గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది, మాడకూడదు. దీనిలోకి 45 గ్రామ్స్ సన్న సేమియాను కూడా వేసి 2 minutes ఫ్రై చేయండి. మనం రెగ్యులర్గా యూస్ చేసే లావ్ సేమియా ఈ షీర్ కుర్మాకి యూస్ చేయకూడదని గుర్తుంచుకోండి. ఇక్కడ నేను వీట్ సేమియా తీసుకున్నానండి. అన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత 1 లీటర్ హాట్ మిల్క్ కలుపుకోండి. ఇక్కడ ఫుల్ ఫ్యాట్ మిల్క్ యూస్ చేయండి, క్రీమీగా బాగుంటుంది. మంచి ఫ్లేవర్ కోసం 1 టీ స్పూన్ ఇలాచీ పొడి, 1/2 టీ స్పూన్ కేవరా వాటర్ వేసి అంతా ఒకసారి కలుపుకోండి. అలాగే 1 ఇంచ్ చెక్క కూడా వేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. దీనిలోకి 3 టేబుల్ స్పూన్ పంచదార వేయండి. ఇక్కడ నేను షాహీ షీర్ కుర్మా చేస్తున్నాను కాబట్టి మరి కోవా లేకపోతే ఎలా? 100 గ్రామ్స్ అన్స్వీటెండ్ పచ్చి కోవాలో 2 టేబుల్ స్పూన్ మిల్క్ వేసి ఇలా పేస్ట్ లాగా చేసుకుని మిల్క్లో కలపండి. కోవా కలపడం మిస్ చేయకండి, దీనివల్ల షీర్ కుర్మాకి రిచ్ టేస్ట్ వస్తుంది. అన్నిటినీ బాగా మిక్స్ చేయండి. ఇది సన్న సేమియా అండ్ ఆల్రెడీ రోస్టెడ్ కాబట్టి చాలా త్వరగా కుక్ అయిపోతుంది. దీనిలోకి కుంకుమ పువ్వు, గులాబీ రేకులు వేసుకోండి. ఇది ఆప్షనల్ అండి, వేసుకుంటే బాగుంటుంది. ఫైనల్గా 3 టేబుల్ స్పూన్ మిల్క్ మేడ్ యాడ్ చేసి ఒక బాయిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. డెలిషియస్ అండ్ క్రీమీ షాహీ షీర్ కుర్మా రెడీ అయిందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. మా వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు. సబ్స్క్రైబ్ చేయడం కంప్లీట్గా ఫ్రీ అండి. Please support our channel to reach our first goal 1000 subscribers. Thanks for watching our videos.